Backstage Pass, Institute of Gaming. For more details, contact 709396596. అంటే ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్న పర్సన్స్ బ్రేక్ తీసుకోవాల్సింది అంటే ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చిందా? లేకపోతే I don't want to tell in front of everyone. It's my personal, please. సో మళ్ళీ మనం గెట్ ఎవ్రీథింగ్ లో పర్ఫెక్ట్ ఉండలేము, అందరూ ఉండలేరు పర్ఫెక్ట్. అన్ని పర్ఫెక్ట్ గా జరగాలనే రూల్ లేదు, మేము పర్ఫెక్ట్ గా ఉండాలనే రూల్ లేదు. సో మా ఇంపర్ఫెక్ట్స్ ని పర్ఫెక్షనిజం చేసుకునే వరకు విల్ బి సెపరేటెడ్. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టుగెదర్ ఆర్ ఎల్స్ విల్ సే బై బై టు ఈచ్ అదర్ అండ్ స్టిల్ బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఓహ్ మై గాడ్. I have very good maturity of like handling things అనమాట. సో నేను ఇప్పుడు బ్రేకప్ చెప్పమా, బ్లాగ్ చేస్తామా, వాళ్ళతో మాట్లాడద్దా, లైఫ్ లాంగ్ వాళ్ళని హేట్ చేసాం, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాం, నా వల్ల కాదు ఇదంతా. ఐ విల్ బి లైక్ ఫ్రెండ్స్. బ్రేకప్ తర్వాత కూడా ఐ విల్ కాల్ దట్ పర్సన్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ రిగ్రెట్స్. ఎందుకంటే బికాస్ ఐ టోల్డ్ దమ్ కి బ్రేకప్. సో ఐ విల్ కాల్ యాజ్ యూజువల్ నార్మల్గా. ఐఎమ్ అ వెరీ కోల్డ్ పర్సన్ ఆల్సో. నాకు కోపం వస్తే అది వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దాని గురించి మాట్లాడి ఇంకేది మాట్లాడకుండా వదిలేస్తాను. ఓకే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వెర్షన్ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఇదున్నా క్లియర్‌గా ఫేస్ టు ఫేస్ అయిపోతుంది. క్లియర్ చేసుకుంటారు. కోపం ఉంది, అంతే కూల్‌నెస్ కూడా ఉంది కాబట్టి Yeah. కైండ్ హార్టెడ్ పర్సనే. సో మీ పాయింట్‌లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? మీరేమనుకుంటున్నారు? Love is giving, not expecting. But we are humans, we will expect. That's where problems come. సో యాస్ ఎ వుమెన్‌గా ఖచ్చితంగా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. Yeah. మనం లవ్ చేసే పర్సన్ దగ్గర. సో అలా మీరు ఏంటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మీరు లవ్ చేసే పర్సన్ దగ్గర? ఫస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్కి నేను ఏడిస్తే నా ఏడుపుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆపేయాలి. అవతల పర్సన్కి ఎంత కోపం ఉన్నా అదంతా నాకు అనవసరం. నన్ను ఏడిపించద్దు. నేను ఏడుస్తే చూస్తూ ఉండే మగాడు నాకు వద్దు. అంతే. సో ద ఫస్ట్ థింగ్ ఐ Hmm. వాంట్ ఇట్ ఇన్ మెన్. అంతే. ఓకే. మనం అంత తొందరగా ఏడవం కదా. ఎందుకు ఏడుస్తాం? ఏడుస్తున్నప్పుడు వీఆర్ ఎక్స్ప్రెసింగ్ వన్ కైండ్ ఆఫ్ లవ్. హీ కాంట్ అండర్స్టాండ్, దెన్ వై ద ఫక్ హీ ఈజ్ విత్ మీ? వై ఐ వాంట్ యూ? I don't care about you anymore. If you are not giving a fuck to me when I am crying, that's very big thing. I won't cry usually. It's not coming out as usual regular drama. It's a big thing for me. ఎందుకంటే మనం చాలా అంత సెన్సిటివ్ కాదు కదా. కానీ కొన్ని విషయాల్లో సెన్సిటివ్. కొన్ని విషయాల్లో సెన్సిటివ్. ఎస్. ఏ విషయాల్లో ఎస్పెషల్లీ ఎమోషనల్. అంతే. ఎమోషనల్ అని తెలియదు. ఎప్పుడైనా ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్గా బయట కనిపిస్తే లోపల వాళ్ళు ఎమోషనల్గా అంత వీక్. ఆ ఎమోషనల్గా ఉండే వీక్నెస్ని కప్పడానికి దే విల్ బిహేవ్ లైక్ స్ట్రాంగ్. ఇది అందరిలో చూసా. ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్. బికాస్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఎమోషనల్లీ వీక్. స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళు ఎమోషనల్లీ వీక్. యెస్. సో ఫిలిమ్స్‌కి వచ్చేస్తే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఛాలెంజింగ్‌గా చేయాలనుంది? నాకు ఫైట్స్, ఉమెన్ ఇప్పటి వరకు చేయలేని ఫైట్స్, కొరియోగ్రఫీ ఉంటుంది పోలీస్ కదా. ఆఫీసర్ అయితే చాలా బాగుంటారు కదా మీరు. బాగుందా? నాకు విలన్గా ఫైట్స్, నెగిటివ్ షేడ్స్ ఇట్లనే కాకుండా పాజిటివ్గా కూడా సంథింగ్ ఒక ఉమెన్కి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. ఇంకా అంతగా డిజైన్ చేయట్లే. ఐ వాంట్ ద రైటర్స్ టు రైట్ పవర్ టు ఉమెన్. అందరు అబ్బాయిలు విలన్ చూసేశారు. వై? ఒక అమ్మాయి విలన్ గా చేస్తే ఏం చేసిందిరా అది ఫీల్ వస్తుంది కదా. కదా, ఇది ఒక్కటి ఒక నెగటివ్ ఏదైనా ఒక పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది. ఓకే, ఎస్పెషల్లీ మీరు లవ్ చేసిన అబ్బాయి మీద మీకు చాలా కోపం ఉంది. లేదు, నాకు కోపం లేదు. ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అనుకుందాం. ఓకే, నాకు నిజంగా ఎవరి మీద కోపం లేదు. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్. నాకు రిగ్రెట్స్ ఏంటి అవి కోపాలు దాన్ని పెట్టుకుంటారు కదా. ఇప్పుడు రివెంజెస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నీ కర్మలో నువ్వు పోతా, నాకు అనవసరం. నేను ఎంతవరకు చేసుకున్నా, నా కర్మ నాకు ఎంతవరకు చేస్తుంది అనేది చూసుకుంటా. బికాస్ వెన్ ఐఎమ్ గుడ్, మై కర్మ డోంట్ హిట్ మీ హార్డ్. ఓకే, నేను ఎందుకు భయపడ ఇంకొకరి మీద పెట్టుకుంటే నా ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అక్కడ ఇబ్బంది పడుతుంది. దానివల్ల నేను థింకింగ్, ఐ హేట్ ద హోల్ ప్రాసెస్ అనమాట. అందుకే పోతే పో, నాకు కావాల్సింది నేను,
ఐఎమ్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్. అండ్ నాకు అందరికంటే ఎక్కువ నా గురించి ఆలోచించుకోవాలి, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి, నా కెరియర్ గురించి నా గోల్స్ గురించి నేను ఎట్లా ఉండాలి, నాకేం కావాలి, నాకు ఒక హౌస్ కావాలి, నాకు ఒక కార్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్. సో నా మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ నా కెరియర్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, నాకు ఇట్లా మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇంకా వీళ్ళని నేను తల్లో పెట్టుకునే అంత టైము స్పేస్ లేదు బేసికలీ. సో ఎవరి గురించి పెట్టుకోను అనమాట నేను. ఎట్లయినా పోండి, మీరు నన్ను ఏమైనా చేయండి, నన్ను మోసం చేయండి, నాకు ఏదైనా కర్మ ఉంది కదా చూసుకుంటది, నేనేం చేయను దాని గురించి. ఇప్పుడు ఇప్పుడు మనల్ని ఒకరు కొట్టారనుకోండి, మనం వాళ్ళని ఒక తిరిగి దెబ్బ కొట్టాం, వాళ్ళకి అప్పుడే హర్ట్ అవుతుంది. మనం వదిలేస్తే కర్మ వాళ్ళకి ఒక దెబ్బ కొడుతుంది కదా, దాని నుంచి వాళ్ళు తట్టుకోవడానికి లైఫ్ టైం పడుతుంది. సూపర్. సో థర్డ్ రౌండ్ లో 4 balls ఉన్నాయి. ఓకే, సో ఇవి మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే ఓకే, సో ఇది సెంటర్ లో ఉంటుంది. ఇదేదో హ్యాపీ మూవీలో లవ్ సక్సెస్ అయితే అందులో పెడితే లవ్ సక్సెస్ అవుతుంది అనేది ఉంటుంది హ్యాపీ మూవీలో. బట్ నేను 4 questions, 4 balls ఉన్నాయి. 4 questions అడుగుతాను. ఇది వన్ కైండ్ ఆఫ్ టాస్క్ అన్నమాట. మీరు అందులో వేసిస్తే నాకు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, వేయలేదు అంటే ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, మీ మొబైల్లో మీ ఫోన్పేలో ఉన్నటువంటి మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చూపించాల్సి ఉంటుంది, అది కనుక వేయకపోతే. అయితే నేను కావాలని మిస్ చేస్తా. అయితే చూపించేస్తారు కాబట్టి సో నాకేసేసేయండి. లెట్స్ గివ్ ఎ ట్రై. వాట్స్ యూనివర్స్ ఏం ఫిక్స్ చేసిందో తెలియదు కదా. చూపించాలి అని ఫిక్స్ చేసింది. చూసారా, పడిపోయింది కూడా. సో చూపించక్కర్లేదా? లేదు, చూపించాలి. సో మా చేతిలో హ్యాండ్ లోకి అది కూడా పడేశారు కదా. I'm a very low-key person. I'm not a rich person. If I show my bank balance, నాకు ఉన్నాయి ఈఎంఐలో. ఇనియా గారి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి ఒకసారి, 7 lakhs. Wow, wow, amazing, amazing, 7 lakhs. 781 rupees 21 paisa. I'm middle class person అండి. ఒకటే అకౌంట్ ఉందా, ఇంక వేరే అకౌంట్? సో అది రండి చూపించండి. No, no, no. నేను వేసేసా కదా. ఓకే, సెకండ్ వన్, బాల్ పట్టుకోవాలి. పట్టుకుంటారా? పడిపోతుంది కదా. పట్టుకున్నారని పడలేదు. అమ్మయ్యా. ఓకే, మీకు చాలా మంది కమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇన్స్టా అనుకోవచ్చు, లేకపోతే బిగ్ బాస్ వీడియోస్ కింద అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఏదైనా మీ పాస్ట్ ఇంటర్వ్యూస్ దగ్గర కానీ ఎక్కడైనా డైరెక్ట్గా అయినా. సో చాలా డిస్గస్టింగ్ కమెంట్స్ మీరు ఫేస్ చేసింది ఏంటి, చదివినవి ఏంటి? డిస్గస్టింగ్ అని తర్వాత మనం ఎలా చెప్తాం. నేను యాక్చువల్లీ ఏమనుకుంటానంటే, సొసైటీలో లైక్ ఎవరి దగ్గర వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది, అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు లైక్ చెప్పుకోలేరు. దే కాంట్ బీ దెమ్ సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. అండ్ వాళ్ళు స్లోలీ ఏమవుతారంటే వాళ్ళు కైండ్ ఆఫ్ సైకోపాత్స్ అయిపోతారు. అప్పుడు అలాంటప్పుడే వాళ్ళు ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు రియల్ లైఫ్లో ఉండలేనిదే అక్కడ ఫేక్గా బతుకుతుంటారు. ఫేక్ వాళ్ళు చెప్పింది మనం ఎందుకు నమ్మాలి? సో ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అనమాట. వాళ్ళకి వాలిడేషన్ ఇవ్వడం వేస్ట్. సైకోపాత్స్కి దే ఆర్ ద ఓన్లీ సైకోపాత్స్. అండ్ వాళ్ళ ఫేస్లు ఎక్కడైనా ఉన్నాయా? ఒక్క బ్యాడ్ కామెంట్ చేసేవాడికి ఎవడి అకౌంట్ అయినా తీసి చూడండి, ఒక్కటి కూడా వాళ్ళ ఫేస్ ఉండదు. బికాస్ దే కాంట్ బీ దెమ్ సెల్వ్స్. దే ఆర్ ద కవర్డ్స్ ఆఫ్ సొసైటీ. దే ఆర్ ద కవర్డ్స్, పిరికి వాళ్ళు. నిజంగా వాళ్ళకి ఉంటే వాళ్ళ అకౌంట్స్ నుంచి పెట్టచ్చు కదా, కాదు కదా. దే కాంట్ లివ్ దెమ్ సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. ఇట్లాంటి ఒక అంటే లైక్ వేస్ట్ ఆఫ్ టైం చేసే పని పాట లేని వాళ్ళు చేసేదాని గురించి మనం ఎందుకు ఆలోచించడం, వాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వడం మన వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. అండ్ ఏ థింగ్ అయినా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు దేనికైనా మనము ఆలోచిస్తున్నాం, వాల్యూ వస్తున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం అంటే దానిది పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ప్రాబ్లం అయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అదేంటంటే మనకి స్ట్రెస్ అవుతుంది ఉంటుంది. కైండ్ ఆఫ్ ఇది కూడా అంతే తీసుకుంటా. వాళ్ళని మనం పట్టించుకోలేదంటే వాళ్ళు అక్కడి వరకే ఉంటారు, పట్టించుకోరు వాళ్ళు. మనకి అంటే అంత తీసుకోవాల్సిన అవసరం లేదు, మెంటల్ స్ట్రెస్ అవసరం లేదు.
పట్టించుకుంటేనే కదా అవంతా. అసలు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనం అందరూ బ్యాడ్ కామెంట్స్ వాళ్ళని మనము దేకకపోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఆఫ్ కోర్స్. అంతే. ఇది నా ఫండా. అంతే. నేను అసలు చదవను. చదివినా కూడా లైట్ తీసుకుంటా. ఓకే. వీళ్ళు రియల్ లైఫ్‌లో ఉండలేకపోతున్నారు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్. ఓకే. వీళ్ళు ఏదో ఫేక్‌గా ఏదో వరల్డ్‌లో బతకాలనుకుంటున్నారు. సోషల్ మీడియా ఈజ్ ఆల్ అబౌట్ ఫేక్ కామెంట్స్‌లో ఉండేవాళ్ళు ఫేక్ ఆల్‌మోస్ట్. దే ఆర్ నాట్ హ్యూమన్స్. దే ఆర్ థింకింగ్ దే ఆర్ సైకోపాత్స్. అంతే. వాళ్ళ గురించి అంటే పట్టించుకోవద్దు. ఎప్పుడైనా మన టైం వేస్ట్. మనం వేరే అంతేనా? దానికెళ్దాం. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ బాల్. ఇప్పుడు పట్టుకోవద్దులేండి. నేను వేసేస్తా. ఈ గేమ్ తప్పు. దాంట్లో ఆగట్లే. గేమ్ కరెక్టే. లేదు. ఐల్ ట్రై వన్ మోర్. ఓకే. డన్. ఇది నేను పట్టుకుంటాను. హ్మ్. సో మీరు ఫ్రంట్‌కి వచ్చేయకూడదమ్మా. సో అది పట్టుకున్నాను కాబట్టి. యాహ్! రెడీయా? రెడీ. సో వేయలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. హ్మ్. సో మీ ఫ్యూచర్ హస్బెండ్ అనుకోవచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు, కమింగ్ ప్రపోజల్ అయిన తర్వాత. సో ఆ పర్సన్‌తో ఫస్ట్ యూ లవ్ కిస్ ఆర్ రొమాన్స్? I love talking. I love to know about that person, his emotions, and how kind of he is actually, how understandable. And నా గురించి తనకు అర్థమవుతుందా? నేను ఏ జోన్‌లో ఉన్నా తను ఏ జోన్‌లో ఉన్నాడు. వి ఆర్ సింకింగ్ ఆర్ నాట్, వి ఆర్ ఆన్ ద సేమ్ పేస్. ఒక దాని మీద వైబ్రేట్ అవుతున్నామా? ఇఫ్ ఐ కాంట్ టెల్ దట్ పర్సన్ సంథింగ్, హీ హ్యావ్ టు అండర్స్టాండ్ మీ. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకంటే మనం చెప్తే అందరూ అర్థం చేసుకుంటారు. కానీ చెప్పకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా! సో, ఐయామ్ ఫైండింగ్ కైండ్ ఆఫ్ దట్ పర్సన్స్ అన్నమాట. ఐయామ్ ఎ అండ్ డిఫరెంట్ వన్. టోటల్లీ. లాస్ట్ బాల్. ఇప్పుడు మాత్రం అయ్యో దేవుడా! మీరు ఫుల్ అనుకోని వచ్చారు నాతో చెప్పిద్దాం అన్ని ఆన్సర్స్ ఈరోజు మీకు అని కదా! ఓకే. యెస్. ఇప్పటి వరకు హానెస్ట్‌గా ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ మాకు రివీల్ చేయాలి మీ గురించి. ఐ థింక్ గుడ్ ఆర్ బ్యాడ్ వాటెవర్. హ్మ్. గుడ్ అంటే మీరేమైనా గుడ్ థింగ్స్ అది ఎవరికీ తెలియకుండా చేసిన హెల్పింగ్స్ అనుకోవచ్చు గుడ్. లేదు బ్యాడ్ అంటారా? 2 డేస్ కూడా స్నానం చేయంది. లేదంటే బ్రష్ చేయకుండా ఫుడ్ తినేది. దట్స్ కామన్. నో. వెరీ కామన్. నేను ఇంట్లో ఉండి చెప్పా కదా! 2కి 4కి లేచిన తర్వాత ఇంకా ఆకలేసినప్పుడు ఎక్కడ బ్రష్ అంత ఉండదు కదా! నేను కాఫీ వితౌట్ బ్రషింగే తాగుతాను. ఎందుకు అంటే ఆఫ్టర్ బ్రషింగ్ కాఫీ గెట్స్ హర్ట్ అనమాట. హర్ట్ అవుతది. బ్రష్ చేసిన వెంటనే తాగితే అండ్ బ్లాక్ కాఫీ చాలా హాట్‌గా తాగుతా. సో, నాకు టంగ్ అదంతా ఇదవుతుంది కాబట్టి వితౌట్ బ్రషింగ్ నేను తాగుతాననమాట కాఫీ. అది ఓకే. అది అలానే కామన్ థింగ్ కాబట్టి హ్మ్. సీక్రెట్ మాకు అది సో, కాదు. సమ్‌టైమ్స్ బ్రేక్‌ఫాస్ట్ ఈస్ ఆల్సో లైక్ నాట్ బ్రేక్‌ఫాస్ట్, ఇట్స్ లంచ్ నో బ్రష్. నో బ్రష్. డైరెక్ట్. సమ్‌టైమ్స్ నేను 4 గంటలకు లేచిన తర్వాత కూడా ఇంకా బ్రష్ చేసి, ఇది చేసి అని అంత ఉండదు. సో ఇవన్నీ కామన్ థింగ్స్ కానీ కదా! నైట్ ముందు మాత్రం ఖచ్చితంగా బ్రష్ చేస్తా. ఐ హావ్ దట్ వన్ గుడ్ హ్యాబిట్. అండ్ ఇంకా నాకు బ్యాడ్ ఇంకేదైనా క్లూ ఇవ్వండి చెప్తా. ఇది ఒక సీక్రెట్. మీ సీక్రెట్ గురించి ఒక చెప్పాలా? సీక్రెట్. చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు, కాలేజ్‌లో చేసిన ఏమైనా పెంట పనులు, ఫ్రెండ్స్‌ని చీట్ చేసి ఏదైనా చేసిన థింగ్స్. ఫ్రెండ్స్‌ని చీట్ చేసా? అట్లాంటివేం లేవే. ఏదైనా ఒక ఫ్రెండ్‌ని చీట్ చేయొచ్చు. అంటే తనతో బయటకొస్తా అని చెప్పి బాయ్ ఫ్రెండ్‌తో బయటికెళ్ళి చీటింగ్. అయ్యో! అలాంటి హెల్తీ. నా ఫ్రెండ్స్, నా అమ్మాయిలందరూ, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎంత తిడతారు. యూ డిచింగ్ బీచ్ అని. బికాజ్ ఐ క్యాన్సిల్ ఆల్ మై ప్లాన్స్. సో, నేనిప్పుడు చెప్తాను. ఇప్పుడు ఐల్ కమ్, ఓకే, ఐయామ్ కమింగ్, ఐ విల్ మీట్, విల్ హావ్ ఫన్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అమ్మాయిలందరూ మేము చాలా ప్లాన్ చేసుకుంటాం. ఈరోజు గేమ్ జోన్‌కెళ్దాం, ఈరోజు ఇక్కడెళ్దాం, ఈరోజు షాపింగ్‌కెళ్దాం. 100 ప్లాన్ చేసుకుంటాం. మాట్లాడుకుంటాం గంటలు గంటలు. ఇక్కడికెళ్దాం, అక్కడికెళ్దాం, ఈ మూవీకెళ్దాం, ఇక్కడ అన్నీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐయామ్ ద ఓన్లీ స్పాయిలర్. ఐయామ్ ద ఓన్లీ డిచింగ్ పర్సన్. పాపం. ఐల్ క్యాన్సిల్ ఆల్ ద ప్లాన్స్. మళ్ళీ దెన్ వెనెవర్ ఐ మీట్ దెమ్, ద ఫన్ ఈజ్ అల్టిమేట్. ఇన్ఫినిటీ ఫన్.
నవ్వడం, ఇంకా వి డూ ఎవ్రీథింగ్. లైక్ ఇట్స్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోతది అక్కడ. ఎక్కడికెళ్ళినా, ఏ పబ్‌కెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా కెఫేస్‌కెళ్ళినా, రెస్టారెంట్స్‌కెళ్ళినా, డిన్నర్‌కెళ్ళినా, లేదన్నా ఎక్కడైనా ఒక మీటింగ్‌కెళ్ళినా, ఎక్కడున్నా కూడా ద వైబ్ ఈజ్ ఫెంటాస్టిక్. అంత బావుంటది. కానీ వెళ్ళాలి కదా ఫస్ట్. నాకు ఇంట్లోంచి కదిలి బయటకెళ్ళడం అంటే అమ్మా! ఇప్పుడు నేను రెడీ అయ్యయ్యో! అవ్వాలా? నేను ఇది చేయాలా? అది చేయాలా? ఇప్పుడు స్నానం చేయాలి. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. మళ్ళీ హెయిర్ చేసుకోవాలి. మేకప్ చేసుకోవాలి. టూ మెనీ థింగ్స్. మళ్ళీ దానికి డ్రెస్‌కి ప్రాపర్‌గా మళ్ళీ చెప్పులు ఎతుక్కోవాలి. మళ్ళీ జ్యువెల్లరీ. టూ మెనీ ఇప్పటికి థింగ్స్. ఆల్మోస్ట్ మీ దగ్గర స్లిప్పర్స్ కానీ, షూస్ కానీ, శాండిల్స్ కానీ, ఫ్లాట్స్ కానీ ఎన్ని ఒక్కసారి ఉంటాయి? నాకు గుర్తుంది. హ్మ్. వన్ టైమ్ ఐ కలెక్టెడ్ 60 పెయిర్స్ ఆఫ్ హీల్స్. ఓన్లీ 60 పెయిర్స్. హీల్స్ ఓన్లీ 60 పెయిర్స్. ఇప్పుడు అంత లేవు. ఇప్పుడు తీసేసా. ఇప్పుడు ఒక 40 పెయిర్స్ ఉన్నాయి హీల్స్. చాలా అండి. ఇంట్లో సరిపోతుందా స్పేస్? చాలు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా కలెక్షన్స్. సో, ఐ లవ్ టు కలెక్ట్ మై హీల్స్ అన్నమాట. ఐ లవ్ వేరింగ్ హీల్స్. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క అడిక్షన్ లాగా నాకు హీల్స్ అడిక్షన్ అన్నమాట. కానీ ఏదైనా నచ్చితే, ఇది నచ్చింది నాకు. సిన్స్ 15 డేస్ ఐ యామ్ వేరింగ్ దిస్ ఓన్లీ వెనెవర్ ఐ గో ఔట్. నచ్చితే ఎట్లుంటది, మిగతావన్నీ ఇంట్లో ఉంటది. నచ్చితే వేసుకుంటూనే ఉంటా. కంఫర్ట్ అండ్ నచ్చడం. కొన్నిసార్లు కంఫర్ట్ ఉండదు. కొనేసుకుంటాను. మళ్ళీ రిగ్రెట్ అయితా. ఇప్పుడు ఇంత కొన్నా వేస్ట్, ఇది ఒక్కసారి కూడా ఏసుకోను. దానికోసం మళ్ళీ ఏసుకుంటా ఒకరోజు దాన్ని. అనేది ఫేవరెట్ థింగ్. ఓకే. సో, బయటికి నిజంగా చాలా మంది చూసేటప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. పీఆర్‌తో మాట్లాడేటప్పుడు తను ఎలా మాట్లాడతారు? ఓకేనా? పర్వాలేదా? కోపంగా ఉంటారా? సో, అంటే నేను తెలుసుకున్న ఫ్యూ సెలబ్రిటీస్ దగ్గర కానివ్వచ్చు. అసలు ఇనియా బయట చూసిన ఇనియా చూడగానే అమ్మో! రౌడీ చాలా ఓపెన్, చాలా ఫేస్ టు ఫేస్ ఇలా అనుకుంటారు గానీ, తనతో ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రమే తను ఎంత గుడ్ హార్టెడ్ ఇన్సైడ్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. అది కూడా చాలా ఫ్యూ పీపుల్‌కి తెలుస్తుంది అని చెప్పి నేను విన్నాను. సో, మరి ఇనియా నిజంగానే అంత గుడ్ హార్టెడ్ ఉంటుందా? అంటే అది నాతో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యే వాళ్ళతో తప్పితే మిగతా ఎవ్వరికీ తెలీదు. బికాజ్ నేను అందరికి చాలా రూడ్‌గా, అగ్రెషన్‌గా, యాటిట్యూడ్‌గా, అరే! తిను లైక్ నన్ను చూస్తే చాలా మందికి మాట్లాడాలనిపించదు. బికాజ్ మనం మాట్లాడదేమో అనే వాళ్ళు భ్రమలో ఉంటారు. లైక్ మూవీస్ వాళ్ళు కూడా షీల్ చార్జ్ లైక్ బాంబ్ అని వాళ్ళే అనుకుంటున్నారు ఇంకా. లైక్ ఇట్స్ నాట్ లైక్ యూ చార్జ్ లైక్ బాహుబలి. బట్ రియల్లీ నాతో మాట్లాడండి. డోంట్ థింక్ లైక్ మీరే దాన్ని ఊహల్లో పెట్టుకోకండి నా గురించి. బికాజ్ నేను కనిపించేది నేను కాదు. అవును. అది వాళ్ళ పర్స్పెక్టివ్. బట్ మై పర్స్పెక్టివ్ ఐ డోంట్ వాంట్ టు షో మై రియల్ పర్స్పెక్టివ్ టు ద వరల్డ్. బికాజ్ నేను అది నేర్చుకున్నా. ఎలాగంటే వెన్ ఐ కేమ్ టు ద వరల్డ్, అంటే వెన్ ఐఎమ్ ఎర్నింగ్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫుడ్, మై క్లోత్స్, మై డే టు డే మెయింటెనెన్స్. దెన్ అప్పుడు నాకు సొసైటీ గురించి అర్థమైంది. యూ కాంట్ బీ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ ఎ వీక్ పర్సన్. సో, అది నేను నేర్చుకున్నా. బికాజ్ ఐ లివ్డ్ ఇన్ దిస్ సొసైటీ. అప్పుడు నేను నేర్చుకున్నది అది అలానే ఉంది. ఐ కాంట్ చేంజ్ ఇట్. బట్ ఇన్‌సైడ్ మాత్రమే ఏదో నేను ఇన్‌సైడ్ నా ఫ్రెండ్స్ వాళ్ళే చెప్తారు. ఐ డోంట్ నో. బట్ నేను అయితే ఎవరికీ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ పీపుల్. నా గురించి ఎవరు హర్ట్ అవ్వద్దు. ఇప్పుడు మనం ఒకరికి మేలు చేయకపోయినా పర్లే. మన వల్ల వాళ్ళు బాధపడొద్దు. అది నా లైఫ్ ఫండా. సో, మ్యామ్ ఇప్పుడు మీ హ్యాండ్‌లో కార్డ్స్ ఉన్నాయి. యెస్. సో, మరి ఒక్కొక్క కార్డ్ తీసి మీరు చెప్పేసేయాలి. అంతేనా? ఆ! సో, ఇన్ కేస్ కనుక హ్మ్. చెప్పకపోవడం అనేది ఉండకూడదు. హ్మ్. సో, 100కి 99.9% చెప్పాలి. గేమ్‌లో ఆప్షన్స్ ఇవ్వాలి కదా! ఆప్షన్స్ ఉండదు మ్యామ్. ఒకవేళ ఇన్ కేస్ చెప్పలేదు అంటే ఓకే మ్యామ్. ఇక్కడ ఇనియా గారు 4 జ్యూసెస్ ఉన్నాయి కదా! హ్మ్. సో, సాల్ట్, స్పైసెస్, ఆల్ మిక్స్డ్ మసాలాస్ అవన్నీ ఏసి తాగిస్తాం. చాట్ మసాలానా? చాట్ మసాలా వేయం. వాటర్‌మెలన్‌లో బావుంటది. స్పైసెస్ మసాలా వేస్తాం. మీకేవైతే నచ్చవో ఆ ఇంగ్రీడియెంట్స్ నాకు జ్యూస్‌లో మ్యాంగో మిక్స్ చేసి అస్సలు నచ్చదు. హమ్మయ్య! ఐ హేట్ ఇగోండి మ్యాంగో. ఇప్పుడు మీరు కనుక చెప్పకపోతే ఆ కార్డ్స్‌లో ఫస్ట్ ఆ జ్యూసే తాగిస్తా. నెవర్ హావ్ ఐ ఎవర్ Game of Thrones for the sex scenes. Never. Because I watched Game of Thrones వచ్చేసి 3 టైమ్స్ అన్నమాట. లైక్ ఫుల్ టోటల్లీ. ఫస్ట్ 2 83 ఎపిసోడ్స్ కదా! 84ఆ? సో, I watched
3 times 84 ఎపిసోడ్స్ అన్నమాట. సో దాంట్లో ఐ లెర్న్డ్ లాట్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్, హౌ దే ఆర్ ప్లేయింగ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ లైక్ దాంట్లో చాలా థింగ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ అబౌట్ ద సెక్స్ సీన్స్ వాళ్ళు ఇమ్మెచ్యూర్ అనుకుంటా నేనైతే. దాంట్లో ఉండే ఎమోషన్స్, అప్ అండ్ డౌన్స్, లైఫ్ గురించి చాలా లైక్ ఎవ్రీథింగ్ ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. నాట్ ఓన్లీ ఫర్ ద సెక్స్ సీన్స్. ఇట్స్ లైక్ ఓకే. అంతే. దిస్ ఇస్ ద ట్రూత్. ట్రూ. సూపర్. నెక్స్ట్ కార్డ్. Okay. Never have I ever got aroused by any food item. Yes, I have. I ఇప్పుడు got food orgasms actually. Whenever I eat my favorite food, croissants, like ఏదైనా like whatever my favorite desserts ఏదైనా తిన్నప్పుడు, wow, I got that food orgasm. That's aroused feeling. I got that food. I love food. Desserts. Next నేనే తీస్తా. Never have I ever been satisfied after a haircut. Really? Yes. 100% true. హెయిర్ కట్ సాటిస్ఫాక్షన్ లేదు. లేదు. నేను ఇక్కడ బ్యాంగ్స్ ఎలా కట్ చేసుకున్నా అంటే ఇలా కొరియన్ స్టైల్‌లో కట్ చేసుకున్నా. అదేం అలా ఉండట్లే. ఇండియన్ స్టైల్‌లో పర్వీన్ బాబీ స్టైల్‌లో ఎక్కడికి నేను ఎక్కడ సాటిస్ఫై అవుతాం మనం అమ్మాయిలు కదా. నో వే, నో ఛాన్స్. ఓకే. అది కొరియన్ మీరే పోయి కట్ పర్వీన్ చేసుకున్నారా? బాబీ అయింది. అది ఎక్కడ లేదు. సలూనా? సలూనే. ఓకే. ఐ జస్ట్ సో వాంట్ గివ్ అ ట్రై. కొరియన్ బ్యాంగ్స్. అన్నారు కాబట్టి సో యు ఆర్ లుకింగ్ లైక్ ఒక బార్బీ డాల్ కదా. అది కూడా మీకు కొరియన్ స్టైల్ మీ స్కిన్ టోన్ కి డ్రెస్సింగ్ కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో కొరియన్ సిరీస్ చూస్తూ ఉంటారా మీరు? చాలా తక్కువ. ఇప్పుడు చూడట్లే. వెన్ ఐ గాట్ టైమ్, ఫ్రీ టైమ్ ఉందంటే, నాకు ఇప్పుడు చాలా టైం ఉందంటే దెన్ ఐ విల్ స్టార్ట్ వాచింగ్. బాగుంటది. కొరియన్ లో ఏంటి బాగా ఇష్టం? అంటే లైక్ ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎక్కువగా? లవ్ స్టోరీస్, లవ్ డ్రామా అంతే. డ్రామా కొరియన్ బాయ్స్ ఎందుకండి ఎక్కువగా అమ్మాయిలు లవ్ చేస్తారు? ఏమో నాకు అంతగా ఎక్కరు కొరియన్ బాయ్స్ బికాస్ ఓన్లీ ఆఫ్ స్టోరీ. దేర్ బిహేవియర్. వాళ్ళు అమ్మాయిలకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఉంది కదా. దట్స్ వాట్ ఎవ్రీ గర్ల్ వాంట్స్, నీడ్స్, లవ్స్ అన్నమాట. ఎందుకంటే ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఆ చిన్న చిన్నవి చేసే అబ్బాయి అంటే పడి చచ్చిపోతారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద కొరియన్ బాయ్స్. అది మన ఇండియాలో ఎవరు చేసినా కూడా ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ అట్లా బిహేవ్ చేస్తే అబ్బాయి ఒక మేనర్స్. బికాస్ ఇప్పుడు డోర్ తీయడం, తనకి కార్ డోర్ వేయడం, తనని యా. కూర్చోబెట్టడం, తనకి ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ ప్రిన్సెస్, ఇట్స్ లైక్ మ్యాన్లీనెస్. ఒక మ్యాన్ అన్నాక కేరింగ్. తను చెయ్యాలి అది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక రూల్. బ్రిటిషర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఒక అమ్మాయి ఉంటే ఫస్ట్ అమ్మాయికి డోర్ తీసి తను వెళ్ళిన తర్వాత తెలుగు. ఇఫ్ ఈజ్ అ కింగ్ ఆల్సో దిల్ డూ దట్. ఇట్స్ సూపర్. నాట్ లైక్ అది ప్రిన్సెస్ ట్రీట్మెంట్ కాదు. వీఆర్ ఆబ్వియస్లీ ప్రిన్సెస్. ఎక్సలెంట్. సో సో అందులో ఇంకొక లాస్ట్ 2 కార్డ్స్ తో ఆ గేమ్ అయిపోతుంది. ఆ ఓకే, రౌండ్. మీరే చేయండి. దేవుడా ఒక మంచి ఏం కావాలి మీకు? ఫుల్ కంటెంట్ వచ్చింది. దేవుడు ఒక మంచి అంట. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ రీడ్ అన్ అడల్ట్ మ్యాగజైన్. యా, ఐ రీడ్ ఇట్. చదివారు. యా, లైక్ ఇప్పుడు మనము నార్మల్ బుక్స్ తీసుకున్నా కూడా మ్యాగజైన్స్ వస్తాయి కదా, వీక్లీ, మంత్లీ మ్యాగజైన్స్ లో ఆబ్వియస్లీ ఒక స్టోరీ అనేది రాస్తాడు కదా వాడు. అందరికీ అది తెలియకపోయినా కూడా ఐ డోంట్ నో దాట్. బట్ నా చిన్నప్పుడు అక్కడ అలా రోజు ఉంది అంటే ఖచ్చితంగా చూస్తాం. నాకు చదవడం అలవాటు. బేసికలీ ఐ లవ్ రీడింగ్ అన్నమాట. అలా నాకు తెలియకుండా చదివేస్తే చాలా. ఎవ్రీవన్ నోస్ దట్ మ్యాగజైన్, స్వాతి మ్యాగజైన్. సో మా ఇంట్లో రోజు పేపర్ వచ్చేది. మా డాడీకి అలవాటు ఉంది పేపర్ చదవడం. మనం పేపర్ ఒకటే ఎందుకు చదువుతాం, అన్ని మ్యాగజైన్ కూడా చదువుతాం. అలా చదివాను. కానీ స్వాతి బుక్ అనేది చాలా ఫేమస్ కదా. యా, అది ఎగ్జాంపుల్ చెప్పాను నేను అంతే. ఇంకొకటి సో లాస్ట్ లాస్ట్ మనం దేవుడికి మీ హ్యాండ్ దేవుడికి ఇస్తారా? ఇదే ఇంకా. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ స్వాలోడ్ చివింగ్ గమ్. థ్యాంక్ యూ దేవుడు, థ్యాంక్ యూ. ఎస్, ఐ స్వాలోడ్ చైల్డ్హుడ్ సో మెనీ టైమ్స్. ఓకే. ఓకే. అర్థమయ్యేది కాదు. తర్వాత ఉందా చివింగ్ గమ్ చూసుకుంటే లేదు, ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళిపోయింది లోపలికి.
నిజమే. నేను ఎప్పుడో చ్యూయింగ్ మింగేస్తే వెంటనే బనానా అనేవాళ్ళు. ఎందుకంటే ఐ హావ్ దట్ హ్యాబిట్. సో లాస్ట్ రౌండ్ మీకు అందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏమైనా చెప్పాలనుకున్నా కూడా మాతో షేర్ వద్దు. చేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్‌కి వదిలేస్తున్నా. మీకు అడుగుతా అయితే. మ్యామ్ ఇది లాస్ట్ మ్యామ్. అవును, నేను చెప్పకపోతే నేను జ్యూస్ తాగొచ్చు కదా. మ్యాంగో జ్యూస్. మీకు మ్యాంగో జ్యూస్ కావాలి అనుకుంటే నేను చెప్పను. నేను మ్యాంగో జ్యూస్ తాగుతా. ఫుల్ తాగుతా. నేను ఫుల్ తాగుతా. కానీ క్వశ్చన్ ఏంటో చదవండి. మీరే చదవండి, నేను చెప్పను. సో క్వశ్చన్, అమ్మయ్యా ఒక్క క్వశ్చన్ మిస్ చేసినందుకైనా జ్యూస్ తాగుతున్నారు మీరు. యాక్చువల్లీ ఐ లవ్ మ్యాంగో. నేను అబద్ధం చెప్పా, అది తాగొచ్చు, బీట్రూట్ తాగొద్దని. ఓకే, నెక్స్ట్ రౌండ్. చెప్పా కదా ఐఎమ్ గుడ్ విత్ టాకింగ్ అని. లాస్ట్ రౌండ్ లో ఈ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? ఈరోజు ఏమేమి తెలుసుకుంటారు మీరు? చాలా తెలుసుకున్నాం మీ దగ్గర. చాలా మంది తెలుసుకున్నారు ఇప్పటికే, చాలా వద్దు. సో ఒక్కసారి కార్డ్ ఇదేంటి? గేమ్ రౌండ్ నేమ్ కూడా ఒకసారి చెప్పండి. హ్యాడ్ టు డూ. ఓకే. సో చూసి కాదు, జస్ట్ ర్యాండమ్ గా ఒక 5 తీసుకోండి. మీరు రమ్మి బాగా ఆడతారు కదా. ఓకే, 1 2 3 4 5. ఎస్. సో ఇప్పుడు ఆ 5 చెప్పాలి. You will have a great workout schedule, but no results. If you had to, అది నాకు చాలా రిలేటెడ్ అనిపించింది. బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ నేను జిమ్ చేస్తున్నప్పుడు అరే ఇంకా కనిపించట్లే అని చేస్తున్న వర్కౌట్ రిజల్ట్ రావట్లే. నేను చాలా ఫీల్ అయిపోతుంటా చేసిన, ఎందుకంటే ఇంత కష్టపడ్డాను ఎందుకు రావట్లే, అప్పుడు కనిపించట్లే ఎందుకు అని. బికాజ్ నా బాడీ టైప్కి రావాలంటే కొంచెం కష్టం. ఇట్స్ టేకింగ్ లాంగ్ టైమ్. సో 0 మజిల్ నుంచి మజిల్ పెంచుకోవాలి కదా. సో అలా అన్నమాట. ఇఫ్ యూ కెన్ ఓన్లీ వాచ్ ద క్రెడిట్ సెక్షన్ ఆఫ్ ఎనీ మూవీ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. మార్వెల్ ఫిల్మ్స్, డీసీ ఫిల్మ్స్ ఖచ్చితంగా చూడాలి, లేకపోతే లాస్ట్ లో ఇంకేం ఇస్తున్నాడు హింట్ మనకు తెలియదు కదా. సో అదొక్కటే చూస్తూ ఉంటా నేను. మిగతా ఏ మూవీకి మనం ఫార్వర్డ్ అయినా లేచి వచ్చేయడం, లైక్ వచ్చేస్తాం, మనం ఉండం కదా. ఓన్లీ మార్వెల్, డీసీ మూవీస్ కి నెక్స్ట్ ఇస్తున్నాడు ఖచ్చితంగా, ఏదో ఇస్తాడు నెక్స్ట్, ఈ పార్ట్ తర్వాత ఇంకో పార్ట్. అది మనకు తెలియాలి, ఏమొస్తుంది అని తెలియాలంటే అక్కడ చూడాలి. ఎస్, ట్రూ. యూ కెన్ హియర్ ఎవ్రీథింగ్ బట్ యూ విల్ స్టార్ట్ హేటింగ్ మ్యూజిక్. సమ్టైమ్స్ ఇట్స్ అబౌట్ మై మూడ్ యాక్చువల్లీ. నా మూడ్ బాగాలేదంటే అందరూ మ్యూజిక్ వింటారు కదా మూడ్ బాగా అవ్వడానికి. నాకు మూడ్ బాగాలేకపోతే ఎంత మ్యూజిక్ ఉన్నా కూడా ఐ కాంట్ లిజన్ టు ద మ్యూజిక్. అన్నీ వినబడతాయి కానీ అన్నీ స్పెసిఫిక్గా చిన్నగా వినిపిస్తుంది. ఆ మ్యూజిక్ మాత్రం ఐ కాంట్ వైబ్ విత్ దట్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ నాకు వెళ్తూ ఉంటుంది, అది నాకు బ్రెయిన్లోకి వెళ్ళదు. నా థాట్స్ ఒక్కటే నాకు రన్ అవుతూ ఉంటుంది. ఆల్వేస్ నాకు అనిపిస్తుంది వై ఐఎమ్ నాట్ సింగింగ్, మ్యూజిక్ ఎందుకు వినిపించట్లే కొంతసేపు తర్వాత. దెన్ ఐ రియలైజ్, తర్వాత వినిపిస్తుంది. కానీ వెన్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ ఆన్ సంథింగ్ ఐ కాంట్ లిజన్ ఎనీథింగ్ అరౌండ్ మీ. ఓన్లీ అదొక్కటే నా మైండ్లో ఉండేది, ఒక్కటే నాకు ఉంటుంది. ట్రూ. కానీ అది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ కదా. వెన్ ఎవర్ ఐ మీన్ గుడ్ థింగ్ కాదు. నాకు మ్యూజిక్ వినాలనిపించకుండా నేను డైరెక్ట్ నా ఇంకా అదే ఆ సిచ్యువేషన్ లో లోకి రన్నింగ్ అవుతూ వెళ్ళిపోతే ఉంటుంది. సమ్ టైమ్ ఇట్స్ గుడ్ బికాస్ దాంట్లో మనం డీటెయిల్డ్ గా చూడొచ్చు అని అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ బ్యాడ్. ట్రూ. You will have perfect teeth but terrible breath. No, I'll pick perfect breath but terrible teeth. Okay, fine. Terrible teeth కి ఏదైనా చేసుకోవచ్చు, బ్రీత్ కి చేసుకోలేము. సో our breath is very important చెప్పు కదా, కొంచెం చిన్న ఓసిడి. సో నాకు ఎందుకు ఇష్టం అంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా స్మెల్ కానీ ఏదైనా నాకు స్మోక్ చేసిన సంథింగ్ వాళ్ళ ఫుడ్ ఏదైనా తినొచ్చినా ఐ కాంట్ టేక్ దట్ బ్రీత్ అన్నమాట. అందుకే ఐ హేట్ కిస్సింగ్. ఓకే. సో టీత్ అయితే నేను ఏదైనా చేసుకుంటా, బట్ ఓకే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ ట్రూ. యూ విల్ హ్యావ్ అమేజింగ్ స్కిన్ వైల్ స్లీపింగ్. దట్స్ ద బెస్ట్ థింగ్ కదా. పడుకునే ముందు ఏదైనా సిరమ్స్ ఏదైనా ఒకటి మంచి సిరమ్స్ అప్లై చేసేసి మాయిశ్చరైజర్ పెట్టేసుకొని ఒక మాస్క్ వేసుకొని పడుకుంటే ఇట్ ఫీల్స్ అమేజింగ్. మార్నింగ్ కూడా చాలా గ్లోవీ గ్లోవీగా ఉంటుంది. బాగుంటది.
సూపర్. మంచి క్వశ్చన్స్ వచ్చా చూసారా? మంచి questions సో అందుకని నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ రాలే. ఇక్కడ మేము ఒక 2 questions ఇచ్చాం. అంటే అది మీరు ఈ సెలెక్ట్ గ్యాప్ చేసింది. లో ఎప్పుడు చేశారు కుట్ర? బట్ అవి కూడా చాలా బాగుంటాయి. హెల్దీ. ఇఫ్ యూ కుడ్ రీప్లేస్ వన్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్, ఐల్ గో విత్ మై థైస్. ఎందుకంటే ఐల్ రీప్లేస్ మై థైస్ టు థిన్ థైస్. మైన్ ఈస్ లైక్ ఇట్స్ బిగ్ థైస్. సో ఐ హ్యావ్ అ వెరీ బిగ్ లోవర్ బాడీ. సో ఐమ్ గోయింగ్ టు రీప్లేస్ విత్ లైక్ నాట్ షార్ట్, లాంగ్ థిన్ థైస్ ఉంటాయి కదా కొరియన్ గర్ల్స్, అలాంటివి. అలా కావాలి. చూసారా చాలా మంచి బట్ క్వశ్చన్. మైన్ ఈస్ వెరీ గుడ్ హార్ గ్లాస్ షేప్. నాది పర్ఫెక్ట్ ఉంటది. వద్దు వద్దు, దేవుడు ఇచ్చింది చాలా బాగుంది, వద్దు. బట్ అదే చిన్న ఏదో జస్ట్ రీప్లేస్ చేయాల్సి వస్తే వస్తే క్వశ్చన్ కి మేబీ అది నా మైండ్ లో ఉండే థాట్ అంతే. యూ ఫైండ్ అవుట్ దట్ యువర్ కజిన్ ఫ్రెండ్ ఈస్ మ్యారింగ్ సమ్వన్ who has approached you for friends with benefits. Yeah, తెలుసు. Oh my god, oh my god, oh my god. సో బేసికలీ ఏంటంటే క్వశ్చన్, సో ఎవరైనా ఫ్రెండ్ అయినా కజిన్ అయినా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ నాకు అప్రోచ్ అయ్యారా అని చెప్పి. సో అది జరిగింది, చాలా సార్లు జరిగింది. ఒకసారి సో ఒక ఎగ్జాంపుల్. పేర్లు అయితే నేను చెప్పలేను కానీ పే- but names ఏంటంటే వద్దు. చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళ సారీ గర్ల్స్ సో లైక్ ఇప్పుడు లేదు, కట్ చేసేస్తాను చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఐ హ్యావ్ దట్ గర్ల్ ఫ్రెండ్, షీఈ్ మై గర్ల్ బెస్టీ, ఎవ్రీథింగ్, వీఆర్ వెరీ గుడ్ అట్ ఫ్రెండ్షిప్, బాండింగ్, ఎవ్రీథింగ్. బట్ సడన్లీ దట్ గాయ్ కేమ్, ఐ వోంట్ యాక్సెప్ట్ దట్ గాయ్. అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, అలా ఆ పర్సన్స్ నాకు ట్రై చేస్తారు. ఆబ్వియస్లీ నాకు నచ్చదు, నేను బ్లాక్ చేస్తా. మళ్ళీ తినే వల్ల నేను కలవాల్సి వస్తుంది, బికాస్ షీ ఈజ్ మై ఫ్రెండ్ కదా. ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు అందుకే నచ్చదు. ఎంతైనా లైక్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మేబీ షీ డౌట్ మీ, బట్ ఐ హేట్ బీయింగ్ దట్. రిలేషన్షిప్లో ఉండే గాయస్ నాకు వద్దు. కావాలంటే 100 మంది రెడీగా ఉన్నారు సింగిల్ బాయ్స్, ఎందుకు రిలేషన్షిప్లో ఉండేవా, నాకు అవసరం లేదు, నాకు వద్దు. సింగిల్ ఉంటే ఓకే, ఏదో రిలేషన్ ఉంటే నాకెందుకు, వై ఐ హ్యావ్ టు గో బై సెకండ్స్ కదా. సో అలా అది అర్థం కాకుండా దిల్ థింక్ బ్యాడ్ అబౌట్ మీ. సో అది నాకు నచ్చలే. అలా ఫ్రెండ్షిప్స్నే కట్ చేసేసాను. బట్ నౌ ఐ హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ గర్ల్స్, ఫుల్ లాడ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ అనమాట నాకు. సో వెన్ ఎవర్ ఐ ఫీల్ బ్యాడ్, మేబీ పద్దరా వెళ్దాం బయటకి, నేను తీసుకెళ్ళిపోరా, ఐల్ కాల్ దెమ్, అంతే, మేము బయటకి వెళ్ళిపోతాం. అమ్మాయిల ఫ్రెండ్షిప్స్ ద బెస్ట్. సో బాయ్స్ తో ఫ్రెండ్స్ కన్నా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ నేను అట్లా ఉంటే కూడా వాళ్ళని విడగొట్టేస్తా. ఫస్ట్ నేను చెప్తా, ఆడు నాకు నచ్చలే, ఆడు ఇది అని నేను మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం బయట పెడితే ఆబ్వియస్లీ బ్రేకప్ అవుతుంది. బికాస్ అంత ఈజీగా వదలను. నా ఫ్రెండ్స్ వాడు మంచోడైతే ఓకే, లెట్ ఇట్ బీ, క్యారీ ఆన్ అంట. ఇఫ్ నాకు తేడా కొట్టిందంటే ఆడు ఖచ్చితంగా ఆడు ఏదో బేకార్ గాడు, బేవాస్ గాడి అవుతాడు. నాకు గట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. నాకు ఏదైనా అనిపించిందంటే ఇట్ టర్న్డ్ అవుట్ ట్రూ, ఏది అనిపించిన. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ 99 times. సో అందుకు నేను నా గట్ ఫీలింగ్ నమ్మేస్తా. ఆడు కరెక్ట్ కాదంటే ఆడు కరెక్ట్ కాదు. వాడు 6 months కైనా 3 months కైనా 1 year తర్వాత అయినా షీ విల్ నో హీఈస్ నాట్ కరెక్ట్, హీఈస్ నాట్ గుడ్ అని. ఇట్లా బొచ్చాడు మంది అమ్మాయిల లైఫ్లో నేను అందరు లవ్ బ్రేకప్లు చేసిన, విడగొట్టేసిన. నీకు కరెక్ట్ కాదు, నీకు మంచోడు కాదు, బెస్ట్ కాదు, తీసేస్తే ఇది ఇలాంటోడు. సో నేను ఏం చేస్తా, టెస్ట్ చేస్తా. నేనే కాల్ చేసి, నేనే మెసేజ్ చేసి, నా వేరే నెంబర్స్ నుంచి చేసి, నేను ఇట్లా అని చెప్పి ఐ ఫ్లర్ట్ విత్ దెమ్ బికాస్ షీ వాంట్ టు నో. నేను తనకి చెప్పేసేసిన, చూసావా ఇట్లాంటోడు నీకెందుకు, నీతోని మొత్తం నేను చాలా బ్రేకప్ లో ఫుల్ చేసా ఇట్లాంటివి. అయ్యయ్యో పాపం అమ్మా. సూపర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సక్సెస్? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి? నేను ఒక డైలాగ్కి చాలా కనెక్ట్ అయిపోయాను. ఏంటి అంటే, సక్సెస్కి ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలు ఉంటాయి. దట్ ఈస్ వెరీ ట్రూ.
ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక సక్సెస్ ఈరోజు ఒక అచీవ్మెంట్, ఇట్స్ నాట్ సక్సెస్. అచీవ్మెంట్ వచ్చిందా? ఓకే. అది ఆ రోజు. నెక్స్ట్ రోజుకి మనకి ఇంకా కావాలనిపిస్తది. ఇంకోటి. సో, వి హావ్ టు అచీవ్. పార్ట్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అనేది మనం అచీవ్ చేస్తుండేదే సక్సెస్ అంతే. అందుకే కామాలే ఉంటాయి ఇంకా. దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్. ఐ వాంట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ వాంట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. నేను దీంట్లో ప్రూవ్ చేసుకోవాలి, దాంట్లో చేసుకోవాలి. ఇది గోల్, అది గోల్, అది గోల్. దేర్ ఇస్ నో ఎండ్ గోల్. దేర్ ఇస్ నో ఎండ్ గోల్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ గోల్స్, లాట్ ఆఫ్ అచీవ్‌మెంట్స్ కావాలి. చాలా కావాలి. అంతే. ఇట్స్ నెవర్ ఎండింగ్. సక్సెస్ ఇస్ నెవర్ ఎండింగ్. ఇట్స్ లైక్ ఓషన్. దాంట్లో ఎంత కావాలో అంత తీసుకోండి అంతే. అంతే. సో ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఈస్ ఎ లెసన్ అంతే. ఇట్స్ నథింగ్ బట్ ఎ లెసన్. ఇన్ ఎవ్రీ డే వి లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్. సమ్ బై ఫేసింగ్ ఇట్, సమ్ బై ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్, సమ్ బై లిజనింగ్ ఇట్. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. సేమ్ విత్ యూ. థ్యాంక్ యూ. అండ్ చాలా సరదాగా, చాలా ఫన్గా అయిపోయింది. అయిపోయింది. ఎవరు ఏం వైరల్ చేసేసి వస్తారు ఇప్పుడు. ఏంటేంటి అవుతాయో కదా. బట్ ఓకే చేసుకుంటారా. ఇంటర్వ్యూకి వచ్చే బిఫోర్ మీరు అంటే ఎలా అనుకున్నారు ఇంటర్వ్యూ అనేటప్పుడు? ఏం అనుకోలేదు. వచ్చేటప్పుడు బిఆర్ఎస్ వస్తే బాగుంటది ఇంటర్వ్యూ అనుకున్నా. ఓకే. జోక్. ఓకే. అన్ని జరగవు కదా. సరే ఎన్నో అనుకుంటామని బాలకృష్ణ డైలాగ్ వేసుకున్న మనసులో. ఓకే. సో మరి అరే మామ పెగ్గలా అదో పెగ్. అందులో మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి మరి? నాకు ఆల్కహాల్ నచ్చదు బేసికలీ. సో అందులో తాగాలంటే ఎప్పుడైనా ఏం తాగుతా. I hate vodka. Whiskey I never tried. Gin is okay because gin ఏంటి అంటే ఇట్స్ నో క్యాలరీస్, లైట్‌గా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న అన్ని ఆల్కహాల్‌లో చాలా లోయెస్ట్ క్యాలరీస్ ఈస్ జిన్. అండ్ జిన్ ప్లస్ టానిక్ వాటర్ ఇట్స్ హెల్తీ. దేర్ ఈస్ నో అదర్ స్వీట్‌నర్స్ ఏమి ఉండవు కదా, జ్యూసెస్ అట్లాంటివి ఏమి ఉండదు. జిన్ విత్ టానిక్ వాటర్, లెమన్, ద గుడ్ కాంబినేషన్ అండ్ గుడ్ హెల్త్ కూడా మరీ డిస్టర్బ్ అయితే అవ్వదు. వి కెన్ హ్యావ్ 1-2 బెటర్. అది తాగేటప్పుడు మీకు ఏం ఉండాలి? లైక్ చాక్లెట్ ఆర్ స్వీట్ లేకపోతే ఫ్రూట్స్? అంత ఏముండదు దానికి. జస్ట్ అదేదో అప్పుడు గ్లాస్‌లో మిక్స్ చేసామా తాగేసామా? ఐ వోంట్ ఎంజాయ్ ద ఆల్కహాల్ యాక్చువల్లీ. బేసికల్లీ నాకు ఆల్కహాల్ నేను ఎంజాయ్ చేయను. నాకు దాని మీద లేదు. జస్ట్ ఇప్పుడు సొసైటీలో ఎక్కువ అకేషన్స్, బర్త్‌డే పార్టీస్, ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆళ్ళు ఫోర్స్ చేస్తారు సమ్ టైమ్స్. ఇప్పుడు ఏదైనా పార్టీకి వెళ్ళాము, అక్కడ కాంటాక్ట్ బిల్డింగ్, లైక్ వి నో ఈచ్ అదర్ అంటే లైక్ వి వాంట్ టు నో ఈచ్ అదర్ అన్నా కూడా, వి నో ఈచ్ అదర్ అన్నా కూడా అక్కడ వస్తది. అప్పుడు జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ చేర్స్ కోసం 1 అంతే. నేను మహా అయితే 1 పెట్టుకొని ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటా ఒక గ్లాస్ పెట్టుకొని. నేను తాగుతున్నాను. ఐ యామ్ వెరీ బిగ్ మ్యానిపులేటర్ కైండ్ ఆఫ్. నేను తాగుతున్నా. సమ్ టైమ్స్ వర్జిన్ మజిటో పెట్టుకొని ఎంతమందిని తాగేసా, ఇప్పటికి 4 తాగేసా. ఐ యామ్ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో. అంతే ఇంత జరుగుతుంది. సో ఐ యామ్ నాట్ ఏ ఆల్కహాల్ పర్సన్. చాలా మంది ఆల్కహాల్‌ని లైక్ చేసి తాగుతారు. ఐ నో ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఫుల్‌గా తాగుతారు ఆల్కహాల్ అండ్ దే లవ్ ఇట్. బట్ ఐ యామ్ నాట్ దట్. నేనేదో చియర్స్ కోసం అంతే. జస్ట్ అలా. సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మంచి విలనిజం క్యారెక్టర్స్ కావాలన్నారు కాబట్టి పాజిటివ్ వస్తున్నాయి ఇప్పుడు తెలుసా. లేదు. సో సర్ప్రైజ్డ్. వెరీ హ్యాపీ టు టేక్ ఇట్. బాగున్నాయి. సో ఆల్ క్యారెక్టర్స్ చేయాలి. అందులో మీకు నచ్చిన క్యారెక్టర్స్ కూడా ఇంకా రావాలి అని సో హార్ట్‌ఫుల్‌గా మా ఐ డ్రీమ్ నుంచి, వ్యూవర్స్ నుంచి, మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి విష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.